అందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చిన టాపిక్ ఏమంటే ఈ ఆంధ్రాలో జరుగుతుంది కదా, ఎక్కువ పెద్ద ఇష్యూ నందూస్ వరల్డ్. వీళ్ళంటి వాళ్ళంతా అంత ఈజీగా వదలకూడదండి. కారణం ఏమంటే వీళ్ళు మోసపోయిన వాళ్ళంతా చిన్న చితక వాళ్ళు. జీవితంలో మనకి ఎవరైనా చెయ్యందిస్తే లేచి నిలబడుకోవచ్చు అన్న ఒక ధైర్యంతో మనకు తెలిసిన వాళ్ళైతే ఇంకొంచెం మనకి ఈజీగా ఉంటుంది అనేసి ఆలోచించిన వాళ్ళే కానీ మన కోట్లు దన్నుకోవాలనుకున్న వాళ్ళు కాదు. మన కష్టం తీరాలి, మనకి ఎవరైనా సపోర్ట్ చేయరా అనే ఆలోచనలతోనే వాళ్ళ దగ్గర పోయి వీళ్ళు చేతులు చాచింది. అన్నం పెట్టిన చెయ్యికే సున్నం పెడతారన్నట్టుగా వీళ్ళు ఇంతమంది సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వాళ్ళు ఇంత దూరం పైకి వచ్చారు. అలాంటి వాళ్ళు అన్నీ తెలిసి మేము ఒక పూట కూటికే కష్టపడిన చెప్పిన ఎదవలు ఈరోజు పాపం లేని వాళ్ళని, చదువుకున్న వాళ్ళని కష్టపడి అక్కడక్కడ వాళ్ళకి ఒక పూట కడుపు తిని ఒక పూట కడుపుకు తినకుండా చేర్చి పెట్టుకొని లోన్లు, అప్పులు, వడ్డీలకు తీసిస్తే అలాంటి వాళ్ళని మోసం చేసిన వాళ్ళని అంత ఈజీగా వదలకూడదండి. కారణం ఏమంటే ఇలాంటి వాళ్ళని ఒకరిని వదలంటే ఇలాంటి వాళ్ళని చూసి ఇంకా పాము పుట్టలో నుంచి వచ్చినట్టుగా వస్తూనే ఉంటారు. ఒకరు మోసం చేసినారు, మనం ఎందుకు మోసం చేయకూడదు అనేసి అని ఇలాంటి వాళ్ళకి ఒక్కరికి గట్టిగా సమాధానం ఇస్తే భయపడి ఇంకా ఉండే వాళ్ళని భయపడతారు. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని వదలకూడదు. 20 లక్షలు 15 లక్షలు అంటే వాళ్ళ జీవితాలు ఏ కాలానికి కోలుకునేది. ఆ 15 లక్షలు 20 లక్షలు ఉంటే వాళ్ళ జీవితం ఒకందుకన్నా ముందుకు వచ్చి ఉంటారు పాపం. ఇప్పుడు మొదటికే మోసం అయిపోయింది. ఈ అప్పులు ఎప్పుడు తీర్చుకునేది? ఇది తీర్చుకుంటే వాళ్ళు ఎక్కడ పనికి పోవాలి? ఎన్ని ఉంటాయండి పాపం. వాళ్ళ మనసు ఎంత కడుపు మండుతుంటుంది. ఇలాంటి వాళ్ళని అంత ఈజీగా వదలకూడదు. వాళ్ళకి న్యాయం చేస్తానన్న ప్రతి ఒక్కరు కూడా మనం నిలబడాలి. నందూస్ వరల్డ్ అనే కాదు, ప్రతి ఒక్కరు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని మిలియన్స్ దాటినారంటే వాళ్ళ అట్టగాసం కొంచెంగా లేదు. వాళ్ళ ఇష్టం అయిపోయింది. మనం ఏం చేసినా మనం అడిగే వాళ్ళే లేదని. ఇలాంటి వాళ్ళని అంత ఈజీగా వదలకూడదు. అందరూ సపోర్ట్ చేయండి. అన్యాయం అయిపోయిన వాళ్ళకి న్యాయం జరిగేటట్టుగా ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేస్తామని అనుకుంటున్నాను. అందరూ ఏమంటే మేము కూడా చిన్న చితక సీట్లు వేసి రేపు ఒక డబ్బుగా ఒక 5 లక్షలు 4 లక్షలు వస్తే మన బిడ్డలు చదువులకు అవుతాయని వేసి మేము మోసపోయి ఇంకా కోలుకోలేకపోతున్నాం. 5-6 ఏళ్ళు అయితే కూడా అలాగంతా ఉంటాయి. కాబట్టి ఆ కష్టం మాకు తెలుసు. కాబట్టి ఈ విషయంలో నేను కూడా సపోర్ట్ చేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేయండి. నందు వాళ్ళని అరెస్ట్ చేయించి వాళ్ళ డబ్బులు వాళ్ళు రిటర్న్ చేయించేటట్టుగా అందరూ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.